తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. చెప్తూ ఉంటారు జాతకం చూపించుకునే వాళ్ళు, ఏమంటే మేము చూపించుకున్నామండి, శని మాకు బాగాలేదు అని అన్నారు, రాహు బాగాలేదు, లేకపోతే అత్యంత శుభుడైనటువంటి గురువే బాగాలేదు అని అన్నారు, మాకు భయంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. పోనీ ఆ జ్యోతిష్కులు చెప్పినటువంటి పరిహారాలు చేయించుకుందామని అంటే అందరూ ఒకలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది చాలా అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారాలు ఉన్నాయి, అంత మేము చేసుకోలేము, మరి మాకేం ప్రత్యామ్నాయం లేవా, నవగ్రహాలని ప్రసన్నం చేసుకునే విధానం ఏమీ లేదా అంటే ఏంటి మీ సమాధానం ఏంటి మురళి గారు? తప్పకుండా ఉంటుందమ్మా. ఎన్ని లక్షల పూజ చేసుకున్నా, ఎన్ని అభిషేకాలు చేసుకున్నా కూడా మనము కొన్ని మన నోటి మూలకంగా కానీ లేదా మనం చేసుకునేటువంటి చేతుల దృష్ట్యా కానీ నోటి దృష్ట్యా కానీ కొన్ని పాపాలను మూట కట్టుకోకూడదు ముఖ్యంగా. ఎందుకంటే ఎవరో విద్యాధిక్యతచే నా దగ్గర విద్య ఉన్నది అని గర్వము చెందడము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సో ఎట్లాగో ఎవరో ఒకరు తప్పు చేశారు అని చెప్పి గురువులకు సంబంధించి అందరూ తప్పే అని చెప్పి అనుకోవడము మరొక తప్పు విషయం. సో ఒక తల్లి ఏం చేసింది, మొన్న ఒక పిల్లాడో పాపో ఫోను ముట్టకూడదు, గేమ్ ఆడకండి, ఫోన్ ఆన్ చేయొద్దు అని చెప్పినందుకు ఆ పాప ఫోన్ ఆన్ చేస్తే పై మేడ నుండి కిందికి దోసేసిందట. అవును, జరిగింది ఇది. ఇట్స్ ట్రూ. న్యూస్లో వచ్చింది, పేపర్ కూడా వచ్చింది. బాబు పరిస్థితి ఏంటి? మరణించిండు. బాబు పరిస్థితి ఏమున్నది, తలకు దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకువెళ్ళారు, ఏదో జరిగింది, అది నేను చూసిన న్యూస్ అది. సో తల్లి అంటే అలా అని చెప్పి అందరు తల్లులు అట్లా ఉంటారు అని చెప్పి నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదో ఒక మనకు లైక్ ఒక కేజీ ఏవో పండ్లు ఏవో తీసుకున్నాం, అందులో ఏదో ఒకటి కుళ్ళిపోవచ్చు, టమాటాలో ఇంకేదో, లైక్ చెప్పలేం కదా. అట్లనే మనుషుల్లో అట్లా అందుకు అని చెప్పి అందరూ అని నిందించడం తప్పిది. కరెక్ట్. ఇక కొందరు అంటే చెప్తున్నాను జనరల్గా, ఇదే అని కాదు, అదేదో ఉంటుంది శాస్త్రము మనకు దాన్ని ఏమంటారు, చదువు తక్కువ బల్పాలు ఎక్కువ అంటారు కదా శాస్త్రంలో. అంటే అట్లా ఏదో 4-5 విషయాలు తెలిసినప్పటికీ జరగబోయేది, వారి జాతకరీత్యా జరగబోయేది నేను ఆపుతా అని, జరగకుండా నేను చూస్తా అని అభయాలనిచ్చి డబ్బులు తీసుకొని ఉన్నారు, పూజలు చేసి ఆ పనులు కాకుండా ఉండేటువంటి వారు చాలామంది నా దగ్గరికి వచ్చారు. నేను మాట్లాడుతున్నా ఇప్పుడు వారితో. ఎందుకంటే కుజుడు నీచబడ్డాడు. ఎవరికైతే కుజుడు నీచబడతాడో వారికి జాతకరీత్యా భార్యాభర్తలలో బాండింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. అది ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా కొన్నిసార్లు వారి ఉద్వేగానికి విడాకుల దాకా కూడా వెళ్తుంది. అందులో నో డౌట్. అలాంటి తరుణంలో ఒకవేళ ఏలినాటి శనిలో అమ్మాయి ఉన్నా, అర్ధాష్టమ శనిలో అబ్బాయి ఉన్నా, ఇక ఇంకా బీభత్సం జరుగుతుంది పీరియడ్. సప్తమ భావంలో సూర్యుడు కుజుడు కనుక ఎవరికి కలిసి ఉన్నా, అది ఏ పొజిషన్ అయినా, ఏ రాశి అయినా అంతే, ఇది ఎక్కడున్నా మంచిదే. ఆ పీరియడ్ కనుక వస్తే జాతకరీత్యా దశ అంతర్దశలలో అంతే. ఇక ఏంటి ఏమవుతుంది? విడాకులే. భార్యాభర్తలలో విడాకులు జరగడము, రెండో వివాహాన్ని చేసుకునే అటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటవి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహాలు అంటే వట్టి విషయం కాదు. అది అడేవిడ మొన్న చెప్తూ ఉన్నాడు, నవగ్రహాలు లేకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, నవగ్రహాలు అనేటువంటిది లైటు అనే విధంగా. అంటే నవగ్రహాలే లేవు అన్నప్పుడు ఇప్పుడు చంద్రుడు ప్రత్యక్షంగా, అంటే లైక్ ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ చంద్రుడికి ప్రతీక. ఇలా కొన్ని మనకు ఎంతో అద్భుతాలు ఉన్నవి, లేవని కాదు, ఎంతో సాక్షాత్తు ఈశ్వరుడే నవగ్రహాలలో కూడా ఉన్నదని కూడా మనకు చెప్పబడుతున్నది. కనుక
ఇప్పుడు మనమే ఉన్నాము, అన్ని పనులు మనం చేయలేము. పని మనిషిని పెట్టుకుంటాము, డ్రైవర్ని పెట్టుకుంటాము, వంట మనిషిని పెట్టుకుంటాం కావచ్చును. అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది వేతనం? మనమే కదా ఇచ్చేది. అవును. సో అంటే ఓవరాల్గా ఉన్నది మన రక్తమే అక్కడ, అంటే మన కష్టం. సూర్యుడు బలంగా ఉండాలి అన్నా మీ జాతకంలో సూర్యుడు ఒకవేళ బలంగా లేకున్నా మీరు చేయాల్సినవి చేయకూడనివి ఏమిటయ్యా అని అనుకుంటే, పితృదేవతలను దూషిస్తే రవికి కోపం వస్తుంది. అంటే గతించిన వాళ్ళని, వీడు నాకు ఆస్తి ఇవ్వలేదు, వీడు నాకు ఇట్లా చేశాడు, వీడు నాకు ఈ రోగం ఇచ్చిపోయిండు, వీడు నాకు ఇట్లా అంటారు, తిట్టుకుంటారు. చెప్పలేదు, నీ కర్మ అది, దాన్ని మనం ఏం చేస్తాం? అంతే. దీనివల్ల మీ జాతకరీత్యా సూర్యుడు ఇంకా నీచానికి వెళ్ళిపోతాడు, ఇంకా అది ఎక్కువ అవుతుంది. ఆరోగ్యకారకుడే కదా. పితృదేవతలను ఎటువంటి పరిస్థితుల్లో తిట్టకూడదు. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే, తూర్పు ముఖంగా కానీ సూర్యుడు ఎటువైపుగా ఉన్నాడో చూసుకొని అటువైపుగా ఒకవేళ అంటే లేకుండా మనము మలమూత్రాలను విసర్జించాలి. ఇది కూడా గమనించుకోండి. మనం మలమూత్ర విసర్జన చేయకూడదు. ఓకే. తూర్పు ముఖంగా ఒకటి, మధ్యాహ్నం సమయంలో నడినెత్తి మన ఇటు పక్కకు వస్తూ ఉంటాడు. పశ్చిమంకి వచ్చేస్తున్నప్పుడు పశ్చిమంలో చేయకూడదు. సో చూసుకోండి అవన్నీ కూడా. అదేవిధంగా ఉదయాత్ పూర్వము ఎగ్జాక్ట్లీగా సూర్యుడు వచ్చే సమయానికి సూర్యునికి ఆపోజిట్లో పళ్ళు ఇబ్బంది, కోపగించుకుంటాడు. సో రెండవది చంద్రుడు. చంద్రుడు వచ్చేసి కొందరు ఇక చెప్పకూడదు ఈ మాట కానీ చెప్తున్నా, అద్దము అనేటువంటిది పుట్టిందే చంద్రుడి నుంచి. సో చంద్రుడు అంటేనే ఇప్పుడు మన అద్దంలో చూసుకుంటే ఎంత మురిసిపోతాం వాస్తవానికి కూడా. మరి అలాంటి అద్దంలో బాత్రూంలో ఉన్న అంటే చెప్తున్నాను, కొంత దిగంబరముగా చూసుకోవడం కానీ వెక్కిరించుకోవడం కానీ, అద్దంలో వెక్కిరించేటువంటి విధంగా ఉన్న అద్దాన్ని కావాల్సుకొని పగలగొట్టిన జాతకంలో చంద్రుడు మైనస్ అవుతాడు. గొప్ప గొప్పలు అద్దాలు వలగొట్టమని కూడా చెప్తున్నారు ఇవాళ రేపు. గురువు అంటే సర్వశాస్త్రములు తెలిసినట్టు అద్దం అనేటువంటిది మనకు ఇంట్లో వాస్తు ఎక్కడైతే బాగాలేదో అక్కడ ఒక మిర్రర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విషయం ఆ మిర్రర్ అక్కడ ఆ ప్లేస్ను వైబ్రేట్కు అంటే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. సో సర్వశాస్త్రము తెలిసినటువంటి గురువు బృహస్పతి. మరి ఇట్టి బృహస్పతి అంటే ఎవరైతే గురువును దూషించినా, గురువుల యందు ప్రేమగా లేకున్నా గురుదేవుని యొక్క ఆగ్రహానికి లోనవుతారు. కనుక ఎవరి కర్మ వారిది అనుకోవాలి. మనకి ఎందుకు ఆ పెంట మన ఎందుకు నెత్తి మీద పెట్టుకోవాలి? కనుక దయచేసి ఎవరు పెట్టుకోకండి. సో బుధుడికి బుధవారం రోజు ఈ చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటూ ఉంటారు కొందరు. ఈ యొక్క మన అదేమిటి బండి కీస్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివి నచ్చవు, అలాంటివి అసలు చేయకండి. ఇది వ్యాపారాన్ని, మీరు చేసే వ్యాపారాన్ని అశ్రద్ధ చేస్తుంది. అదేవిధంగా మీ జ్ఞానాన్ని కూడా హరింపజేసే పరిస్థితి ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా జ్ఞానం ఉంది అని చెప్పి విర్రవీగినా కూడా తప్పే. ఈ బుధుడే మళ్ళా దెబ్బ పడుస్తాడు. శనేశ్వరుడు శనికి పెద్దల్ని కించపరిచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా ఇంట్లో ఉండేటువంటివి ఉంచుకోవాలి. ఎవరైతే వారి టాయిలెట్స్ని క్లీన్ చేసుకుంటారో రాహువు శని బలోపేతం అవుతాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా లేకపోయినా కూడా కోపం అవుతుంది. తల్లిదండ్రిని చులకన చేసిన కోపము. అదేవిధంగా సేవక వృత్తిలో ఉండేటువంటి వారిని కానీ సేవ చేసేటువంటి వారిని కానీ ప్రేమగా చూసుకోవాలి. అంటే మన పని వాళ్ళు ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బాధ పెట్టకూడదు. అంతే. సో శుక్రునికి భార్య భర్త అగౌరవపరుచుకున్న, భార్యని భర్త, భర్తని భార్య కేర్లెస్ గా మాట్లాడుకున్న కోపం. ఇప్పుడు ఇవాళ రేపు ఫ్యాషన్ కదండి భర్తను ఒరే అని పిలవటం. మీరేంటి అలా అంటున్నారు? అయ్యో పాపం కదా. అలా పిలిస్తే ఇప్పుడు నేను శివాజీ అయిపోతా. అట్లా పిలవకూడదు, మర్యాద ఇవ్వాలి. అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. ఒకవేళ భర్తలు అయితే అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. ఓకే. సో ఇక లక్ష్మీదేవి కృప లేకపోవడము, శుక్రునికి సంబంధించినటువంటి ప్రేమ అనేటువంటిది లేకపోవడం కూడా చాలా కష్టం. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ, గుర్తుంచుకోండి. లక్ష్మీదేవికి ఏమిటి అంటే ఇల్లు శుభ్రంగా లేకున్నా, శుచి శుభ్రతతో మన శరీరం లేకున్నా, ఆ యొక్క ఇల్లు లేకున్నా వెళ్ళిపోతుంది. గొడవలు లేని ఇంట్లో మాత్రమే అమ్మవారు ఉంటుంది, అది అందరికీ తెలుసు. సో కుజుడు ఇక్కడ మోస్ట్ ఏమిటంటే, కుజుడు అప్పు ఎగ్గొడితే మాత్రము ఈపు వలగొడుతుంది. ఇది గుర్తుంచుకోండి. కుజుడు ఆ అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపం అట.
మళ్ళీ మళ్ళీ ఇంకా అప్పులు చేయిస్తాడేమో. వ్యవసాయ పరంగా మోసం చేస్తే కూడా ఊరుకోడట, వ్యవసాయదారుల్ని మోసం చేసిన అట్లాంటిది. అమేజింగ్. సో కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడతారు కొందరు. నాకు జ్ఞానం ఉంది, నేను నలుగురికి నా విద్యను చెప్తా, అమ్మో వాళ్ళు ఎంత డెవలప్ అయిపోతారో వాళ్ళకి ఏమిటి చెప్పడం అనేటువంటిది యాటిట్యూడ్ కొంతమందిలో చూస్తాం, ఖచ్చితంగా అసహ్యంగా ఉంటుంది యాటిట్యూడ్. సో కనుక కేతువుకి పెద్దలకు మరణానంతరము చేసేటువంటి కార్యక్రమములు చేయకపోయినా కోపం వస్తుంది. శ్రాద్ధాధికారి ఈయన జాతకంలో బాగాలేకపోతే పిశాచ పీడ కలుగుతుంది. పిశాచ పీడ అంటే పిల్లిని చంపిన లేకపోతే ఇంకేదో అని కాదు, చెప్తూ ఉంటారు ఇవాళ రేపు పిశాచ పీడనట, పిల్లిని చంపిన లేదా ఇంకేదో అని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మరణించినటువంటి వారిని మనం వారి యొక్క కర్మ చేయాలి. సో రాహువు వైద్య వృత్తి పేరుతో మోసం చేసిన, వైద్య వృత్తిలో ఉండేటువంటి వారిని మనం కించపరిచినట్టు మాట్లాడిన, ఇంట్లో వృధాగా కరెంటు ఇప్పుడు చిరంజీవి గారు చెప్తుంటారు, అందరు అన్నాక పోయి చిరంజీవి చూసుకుంటాడా ఖచ్చితంగా. సో ఇలా సర్పములను ఏమైనా చేసినా కోపం కలుగుతుంది రాహువుకు. కనుక వైద్యులను కూడా తిట్టద్దు, అంటే డాక్టర్లని ఇంతే కావాలని చేస్తారు, డబ్బులు దోచేస్తారు, సర్వసాధారణం ఈ మాట అనేయడం. వాళ్ళు లేకుండా అసలు మనం ఊహించుకోవాలి ఒక్కసారి జీవితాన్ని. నరకమే, అదే అంటున్నా, నరకం. వేరే కంట్రీస్లో మనకి ఆ డాక్టర్ అపాయింట్మెంట్స్ దొరకవు, మనం వెయిట్ చేయాలి. ఒకవేళ పెయిన్ ఏమైనా ఉందంటే వెయిట్ చేయండి 3 months 4 months, అట్లాంటి పరిస్థితి వస్తే అర్థమవుతుంది. డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. డాక్టర్లు అంటే భగవంతులే, నడిచే దేవుళ్ళు. ఓకే, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి, అంటే ఈ తప్పులు చేయకుండా ఎట్లా నవగ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవాలి అనేది ఇవి చేయకుండా ఉంటే చాలుగా, ఎక్కడికి పోసిన పని లేదు. ఇప్పుడు అప్పు ఎగ్గొట్టకుంటే చాలు, మీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.